హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు 2024 ఎన్నికల్లో మనకు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్టు సంగతి అందరికీ తెలిసిందే. కానీ ప్రధానంగా ఈ పిఠాపురాన్ని ఎంచుకోవడానికి గల కారణాలు ఏంటి, సో ఇందులో గెలుపు శాతం ఎంత ఉంది, సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఉన్న బేస్ అనేది ఎలా ఉంది, సో ఈ రెండింటికి మధ్యన ఈ పోటీ అనేది ఎలా ఉంటుంది అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే, మనకి ఈ జిల్లాకి అతి సమీపంలో నివసిస్తూ అక్కడ మొత్తం ప్రజలందరినీ కూడా నాకు ఒక అవగాహన అయితే ఉంది. సో వాళ్ళ యొక్క నాడి ఏ విధంగా ఉంది అవన్నీ కూడా నేను కొద్ది మేర అధ్యయనం అయితే చేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఇప్పుడు మనం అక్కడ ఉండే ప్రదేశాల కోసం, లేదంటే ఆ కాన్స్టిట్యున్సీ కోసం, అక్కడ ఉండే మండలాలు ఏంటి, అక్కడ ఉండే ఓటర్లు ఎవరు ఎంత శాతంలో ఉన్నారు, ఈ గెలుపు పర్సంటేజ్ అనేది ఎలా ఉంటుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ ఉండే ఓటర్ల గురించి చూసుకుంటే మనం ఇందులో మనకి 2,30,000 మంది ఓటర్లు అయితే మన ఈ పిఠాపురం కాన్స్టిట్యున్సీలో ఉన్నారని చెప్పేసి చెప్పవచ్చు. ఇది ఎలక్షన్స్ రిపోర్ట్స్ ప్రకారం. సో ఇందులో 1,00,000 వరకు కూడా మనకి కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లు అయితే ఉన్నారు. అది మిగతా సామాజిక వర్గాలు అన్ని కూడా మనకి 1,30,000 మంది అయితే ఉన్నారు. సో ఇందులో మనకి ఏమేం మండలాలు మన పిఠాపురం నియోజకవర్గంలోకి వస్తాయి అని చూసుకుంటే కనుక గొల్లప్రోలు, పిఠాపురం, కొత్తపల్లి. సో ఈ 3 మండలాలు కలిసి మనకి ఈ పిఠాపురం కాన్స్టిట్యున్సీలోకి అయితే వస్తాయి. సో ఇందులో మనం ఈ మొత్తం అన్ని ఓటర్లు చూసుకుంటే 2,30,000 మంది అయితే ఉన్నారు. సో ఇందులో ఉండే 1,00,000 మంది కాపు సామాజిక వర్గం కూడా ఈ పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా ఉంటారా లేదా అనేది మనం చూడవలసి ఉంది. సో ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీసెంట్గా ప్రవేశపెట్టినటువంటి ఈ నవరత్నాలు అనే పథకాలు, అమ్మఒడి కానివ్వండి, జగనన్న విద్యాదీవెన కానీ, ఆసరా కానీ, పెన్షన్స్ కానీ, ఇళ్ళు కానీ, తర్వాత ఈ స్టూడెంట్స్కి అందరికీ వసతి దీవెన, విద్యా దీవెన, సో ఇలాంటి వాటికి ఆటో వాళ్ళందరికీ కూడా డబ్బులు వేయడం, డైరెక్ట్గా మనీ అనేది వాళ్ళ బెనిఫిషియరీగా ట్రాన్స్ఫర్ చేసేయడం వల్ల వాళ్ళు జరిగే మంచి డైరెక్ట్గా కళ్ళతో చూశారు ఇప్పటివరకు కూడా. సో దానికి మించి ఈ గవర్నమెంట్ చేస్తుందా లేదా అని చెప్పేసి అక్కడ ఉండే కొంతమంది ఎడ్యుకేటెడ్గా చదివిన వాళ్ళు కానీ, లేదంటే బాగా అన్ఎడ్యుకేటెడ్గా ఉండే వాళ్ళకు కూడా ఆ కష్టాలన్నీ కూడా ఈ మనీ అనేది తీర్చింది కాబట్టి వాళ్ళు కూడా ఈ కాపు సామాజిక వర్గంలో ఎంతో కొంత పర్సంటేజ్ ఈ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ వైపు అయితే వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. సో ఈ వైఎస్ఆర్సీపీ చేసే పనులు మనకి ఏమి పవన్ కళ్యాణ్ గారికి హాని చేస్తున్నాయంటే అక్కడ ఒకటి ఈ సంక్షేమ పథకాలు. నెక్స్ట్, ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడైతే పోటీ చేస్తున్నాను అని చెప్పేసి అనౌన్స్ చేశారో ఆల్రెడీ వైసీపీ గవర్నమెంట్ అయితే బాగా అలర్ట్ అయ్యింది. సో దీనికి మనకి అటు తుని నియోజకవర్గం నుంచి కానీ, ఇటు కాకినాడ నియోజకవర్గం నుంచి కానీ, అంతేకాకుండా ఈ వైసీపీ గవర్నమెంట్ అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా మనకి ఈ కాన్సెప్ట్స్ మీద బాగా ఫోకస్ అనేది పెట్టారు. ఇది పెట్టడం వల్ల అక్కడికి వచ్చి బూత్ లెవెల్లో ఎక్కువగా ప్రతి 100 కానీ, ప్రతి వీధికి కానీ ఈ కమిటీలు అనేవి వేసి అక్కడ వాళ్ళని ఇన్ఛార్జీలు అయితే నిర్మించారు. వాళ్ళు ఎంతమంది అనుకూలంగా ఉన్నారు, సో ఎవరిని మనం టార్గెట్ చేయాలి, సో అక్కడి నుంచి మనం ఈ ఓటర్స్ అందరినీ కూడా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ వైపు ఎలా మళ్ళించాలి అని చెప్పేసి ముందు నుంచి పథకాలు అయితే ఇందులో రచిస్తూ ఉన్నారు. అందుకు అనుగుణంగా ఇందులో ఈ కాపు సామాజిక వర్గం నుంచి ఎక్కువగా బలంగా ఉన్న వ్యక్తుల్లో ముద్రగడ పద్మనాభం గారిని మనకి ఈ పిఠాపురం కాన్స్టిట్యున్సీస్లో ఉన్న వ్యక్తిని వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆహ్వానించడం అయితే జరిగింది. రీసెంట్గా ఆయన కుమారుడు కూడా మనకి ఈ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్లో అయితే చేరారు. దాంతోపాటు ఈ పవన్ కళ్యాణ్ గారికి ఆపోనెంట్గా నిలబడే వ్యక్తి ఈ వంగా గీతా విశ్వనాథం గారు. సో ఈవిడ మనకి 2019లో ఎన్నికల్లో మనకి ఎప్పుడెప్పుడు కాన్స్టిట్యున్సీ చూసుకొని 2024 వచ్చేసరికి వంగా గీతా విశ్వనాథం గారిని పవన్ కళ్యాణ్ గారికి అయితే పోటీ చేస్తున్నారు. 2019లో ఏం జరిగిందంటే వైఎస్ఆర్సీపీ నుంచి పెండెం దొరబాబు గారు అయితే మనకి ఇక్కడ అయితే పోటీ చేశారు. దాంట్లో ఎన్ని ఓట్స్ వచ్చాయి? 83,459 ఓట్స్ వచ్చాయి. అది ఓట్ పర్సంటేజ్ చూసుకుంటే 44.7%. అక్కడ టీడీపీ నుంచి ఎస్విఎస్ఎన్ వర్మ గారు అయితే పోటీ చేశారు. ఆయనకు వచ్చేసి 68,470 ఓట్స్ అయితే వచ్చాయి. అందులో ఓట్ పర్సంటేజ్ వచ్చేసి 36.68%. అక్కడ జనసేన శేషుకుమారి గారు అయితే మనకి అక్కడ పోటీ చేశారు 2019లో. ఆవిడకి ఎన్ని ఓట్లు వచ్చినాయి? 28,000 ఓట్లు అయితే వచ్చినాయి, అది 15%. సో మనకి ఈ టీడీపీ జనసేన 2019లో వచ్చిన ఓట్స్ చూసుకుంటే కనుక వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ వచ్చిన ఓట్స్ కన్నా కూడా ఎక్కువగా ఉన్నాయి. సో ఇది ఆల్రెడీ మనకి గెలుపుకి సంకేతంగా చూపిస్తున్నాయి. కానీ ఇది మనకి ఈ రూరల్ ఏరియాస్లో ఉండే డబ్బు ఎక్కువగా పంచిపెట్టడం, తర్వాత అక్కడ ఉండే ఇన్ఛార్జెస్, అక్కడ ఉండే ఓటర్లని ప్రభావితం చేయడం, ఇవన్నీ కూడా ఎంతవరకు మన పవన్ కళ్యాణ్ గారిని మెజార్టీ నుంచి తగ్గించడానికి చూస్తాయో మనం వేచి చేయవలసి ఉంది.
అంతేకాకుండా 2014 ఎలక్షన్లో చూసుకుంటే ఇండిపెండెంట్గా ఎస్విఎస్ఎన్ వర్మ గారు అయితే అక్కడ నుంచి పోటీ చేసి 97,511 ఓట్స్ అయితే వచ్చాయి. అక్కడ వైఎస్ఆర్సీపీకి 50 ఓట్లు వచ్చాయి దర్బాబు గారికి. టీడీపీ నుంచి పివి విశ్వం గారు అయితే పోటీ చేశారు, ఆయనకి జస్ట్ 15,000 ఓట్స్ అయితే వచ్చాయి. సో అక్కడ పిఠాపురం సమీకరణాలు అయితే ఇలా ఉన్నాయి. సో పవన్ కళ్యాణ్ గారికి కలిసి వచ్చే అంశాలు ఏంటంటే ఎక్కువ కాపు సామాజిక వర్గం అనేది ఈ కాన్స్టిట్యున్సీస్లో ఉండడం, అంతేకాకుండా ఎక్కువగా యూత్, ఇతర క్యాస్ట్లో ఉండే యూత్ కానీ లేదంటే కాపు సామాజిక వర్గంలో ఉండే యూత్ కానీ ఎక్కువగా మనకి ఈ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఆసక్తిగా ఎక్కువగా చూపడం. తర్వాత రీసెంట్గా మనకి అక్కడ ఇంటర్వ్యూస్లో కానీ సర్వీస్లో కానీ తెలిసిన విషయం ఏమిటంటే డైరెక్ట్గా ఇంటర్వ్యూస్ కూడా ఇస్తున్నారు కదండి, దాంట్లో ఎక్కువ మంది ఈ పవన్ కళ్యాణ్ గారి పేరు మాత్రమే చెప్తా ఉన్నారు. సో ఇక్కడ మన ఫస్ట్ టైం వస్తున్నారు క్యాండిడేట్, ఇక్కడ ఉండే సామాజిక వర్గం కోసం అయితే వస్తున్నారు. తర్వాత ఈ యూత్ క్యాడర్ అంతా కూడా అక్కడ ఈ పవన్ కళ్యాణ్ సంబంధించి చిరంజీవి సంబంధించి ఫ్యాన్స్ అనేది ఎక్కువగా ఉంటారు ఈ పిఠాపురం నియోజకవర్గం అంతా కూడా. సో ఇలా ఉండడం వల్ల ఇవన్నీ కూడా మనకి పవన్ కళ్యాణ్ గారికి ప్లస్ పాయింట్ అయితే ఉంది. అంతేకాకుండా రీసెంట్గా ఈ వర్మ గారి సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆయన పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే నేను సపోర్ట్ చేస్తాను, ఒకవేళ ఆయన తప్పుకుంటే కనుక నేనే డైరెక్ట్గా పోటీ చేస్తానని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో అందువల్ల పవన్ కళ్యాణ్ గారు అయితే పోటీ చేయడానికి ఒప్పుకున్నారు. సో దానికి అక్కడ టీడీపీ కానీ జనసేన కానీ ఎటువంటి విభేదాలు లేవు. సో అక్కడి నుంచి మనకి ఈ టీడీపీ జనసేన లైన్ అయితే క్లియర్ అయింది. సో ఈ వర్మ గారి సపోర్టు, తర్వాత హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఫాలోయింగ్, తర్వాత ఈ యూత్ అనేది ఎక్కువగా మనకి ఈ క్యాడర్ అనేది ఎక్కువగా ఉండడం, సో ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ మెజార్టీతో విన్నింగ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. సో అంతేకాకుండా ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎక్కువగా మనీ ఖర్చు పెట్టి తర్వాత ఈ పేదల పథకాలన్నీ కూడా జనాల్లోకి తీసుకువెళ్ళి ఎంతో కొంత మెజార్టీని అయితే తగ్గించగలరు. కానీ పవన్ కళ్యాణ్ గారి విన్నింగ్ అయితే మాత్రం చాలా టైట్గా ఉండే ఛాన్స్ అయితే ఉంది. సో ఒకవేళ అలాంటివి ఏమీ వర్క్ అవ్వకుండా అక్కడికి డబ్బులకు లొంగకుండా ఓన్లీ మన ఈ పవన్ కళ్యాణ్ గారికి వైపు మాత్రమే ఈ కాపులందరూ నిలబెడితే కనుక మినిమం 50,000 నుంచి 60,000 మెజార్టీ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఏం జరుగుతుందో 2024 ఎన్నికల్లో అయితే మనం అయితే వేచి చూద్దాం.